బీఆర్ఎస్ కు ఒకేసారి రెండు షాకులు తగిలాయి. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్లు కాంగ్రెస్ లో చేరారు. హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపా దాస్ మున్షి సమక్షంలో హస్తం తీర్థం పుచ్చుకున్నారు. వారికి సీఎం రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ రెడ్డిలు పాల్గొన్నారు. కాగా ఈ ఉదయమే పార్టీ మారబోతున్నట్లు వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని చెప్పిన దానం నాగేందర్, గంట క్రితమే పార్టీకి రాజీనామా చేసిన రంజిత్ రెడ్డిలు ఒకేసారి షాక్ ఇవ్వడం బీఆర్ఎస్ కు భారీ దెబ్బ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీనిపై ప్రభావం పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఉంటుందని చర్చ జరుగుతోంది. కాగా గ్రేటర్లో ఒక్క ఎమ్మెల్యే కూడా లేని కాంగ్రెస్ కు దానం నాగేందర్ తొలి అధికార పార్టీ ఎమ్మెల్యే కానున్నారు. ఇటు బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. బీఆర్ఎస్ కు ఒకేసారి రెండు షాకులు తగిలాయి. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్లు ఇద్దరూ కూడా కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ పార్టీలో అఫీషియల్ గా చేరారు. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఇచ్చడానికి మా ప్రతినిధి మహేందర్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్, చెప్పండి మహేందర్. అంటే ఉదయం కూడా దానం నాగేందర్తో మాట్లాడినప్పుడు తాను పార్టీ మారే ఉద్దేశంలో లేనని చెప్పారు. అలాంటిది ఆయన కొద్దిసేపటి క్రితమే పార్టీ మారారు. దాంతోపాటు మరొక ఎంపీ కూడా పార్టీ మారి కాంగ్రెస్ గూటికి చేరారు. సో మొత్తంగా ఏ విధంగా చూడాలి ఈ అంశాన్ని? అంటే ఒక్కసారిగా బీఆర్ఎస్కు రెండు భారీ షాకులు తగలడాన్ని ఏ విధంగా చూడాలి? మొత్తానికి బీఆర్ఎస్ పార్టీలో ఒక్కొక్కరిగా బయటకు వచ్చిన నేపథ్యం కనిపించింది. ఇప్పుడు కవిత పైన ఆరోపణలు వచ్చాయి ఇన్నాళ్ళు. ఇప్పుడు కవిత అరెస్ట్ కూడా అయిన తర్వాత ముఖ్య అనుచరులు అనుకోవచ్చు, ముఖ్య నేతలు అనుకోవచ్చు. దానం నాగేందర్ అయితే ఏ కార్యక్రమం అయినా సరే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే ఉండేవారు. ఇక మాజీ ఎంపీ ప్రస్తుత ఎంపీ చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి అయితే పూర్తిగా కేటీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉండేవారు. సో వాళ్ళు ఈ క్రమంలో కవిత అరెస్ట్ తర్వాత, కవిత జైల్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు బీఆర్ఎస్ పార్టీని వేయడం అంటే ఇక ఆ పార్టీలో మరి వాళ్ళు చేసిన తప్పిదాలు కావచ్చు, మరి ఆరోపణలు కావచ్చు, ఇవన్నీ నిజమేనా అనేటువంటి విషయాలు అయితే బహిర్గతమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక పబ్లిక్ కూడా ఆ రకంగా అనుకుంటున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకు కవితకు అరెస్ట్ అయిన తర్వాత పార్టీ ఇంత విపత్కర పరిస్థితిలో ఉన్నప్పుడు, నేతలంతా కూడా అయోమయంలో ఉన్నప్పుడు, ముఖ్య నేతలు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు, బీఆర్ఎస్ అధినేత కావచ్చు, వారికి అండగా నిలబడతారు అనుకున్న సందర్భంలో పార్టీ మారడం అనేది పెద్ద చర్చగా మారిపోయింది. మరి ఇక పార్టీ పూర్తిగా ఉనికి కూడా ప్రశ్నార్థకమే అన్నట్టుగా కనిపిస్తుంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఓవైపు షెడ్యూల్ వచ్చి నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యం, కానీ బీఆర్ఎస్ లో మాత్రం పార్టీ నుంచి ఒక్కొక్కరుగా విడిపోవడం, కవిత అరెస్ట్ కావడం, అసలు ఎన్నికల జోష్ అనేది ఎక్కడ కూడా కనపడిన పరిస్థితి నెలకొంది. ఇక బీఆర్ఎస్ కు మరోసారి అయితే ఒకేసారి రెండు షాకులు తగిలాయి చెప్పొచ్చు. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, అలాగే ఖైరతాబాద్ ప్రస్తుత ఎమ్మెల్యే దానం నాగేందర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ రోజు హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపా దాస్ మున్షి సమక్షంలో వాళ్ళు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమం ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కూడా పాల్గొన్నారు. ఈ రోజు ఉదయమే పార్టీ మారబోతున్నట్టుగా వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని చెప్పిన దానం నాగేందర్, గంట క్రితమే పార్టీకి రాజీనామా చేసిన రంజిత్ రెడ్డి ఒకేసారి షాక్ ఇవ్వడం బీఆర్ఎస్ కు దెబ్బే అని రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్న పరిస్థితి. ఇక దీని ప్రభావం పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా ఉంటుందనే చర్చ పెద్దగా జరుగుతుంది. గ్రేటర్ లో ఒక్క ఎమ్మెల్యే కూడా లేని కాంగ్రెస్ కు దానం నాగేందర్ తొలి అభ్యర్థి అధికారంగా పార్టీకి ఎమ్మెల్యే కానున్నారు. రేవంత్ రెడ్డి కూడా అన్నారు, ఇవాళ పొద్దున్నే ఓపెన్ చేశాం, ఇక ఎలక్షన్ ఆయన మాట కూడా అన్నారు. ఈ రోజు మీట్ ద ప్రెస్ పెట్టి ఇక ఇన్నాళ్ళు 100 రోజుల పాలన ఎంత సౌలభ్యంగా చేశాం, ఇక్కడ మాట కూడా పడకుండా ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా, పిసిసి అధ్యక్షునిగా తన పని ఏంటో ఇప్పుడు చూసేదానికి మరొక అవకాశం వచ్చింది, ఎన్నికలు వచ్చాయని. సో అలా అన్న కొద్దిసేపటికే ఇప్పుడు ఇద్దరు ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి రావడం అనేది చర్చగా మారింది. ఇక గేట్లు ఎత్తి వేశారు. ఇక
ఈ వరద ఈ కోవిడ్ అయితే ఆగదు అనేటట్టుగా ఈ సంకేతాలు వెళ్ళాయి. ఇంకా భవిష్యత్తులో ముందు ఇంకెక్కువ మంది కూడా వెళ్ళే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. కవిత అరెస్ట్ కూడా ఇటు బీఆర్ఎస్ కానివ్వడానికి ఒక కారణం అని కూడా ఇప్పుడు తెలుస్తున్న పరిస్థితి. ఎస్, అంటే మహేందర్ ఇప్పటికే కవిత అరెస్ట్ తోటి బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా కుంగుబాటులో ఉంది. అలాంటిది ఈ టైంలో పార్టీలో అంటే ఒక్కసారిగా పార్టీలో నేతలు, ఎమ్మెల్యేలు లేకపోతే ఎంపీలు ఇతర పార్టీల వైపు చూడడం, లేకపోతే ఇతర పార్టీల కండువాలు కప్పుకోవడం బీఆర్ఎస్కు మరింత గట్టి దెబ్బగానే భావించవచ్చా? అంటే ఎంపీ ఎలక్షన్స్ కూడా మరింత దగ్గరలో ఉన్నటువంటి ఈ తరుణంలో ఇటువంటి అవన్నీ జరగడం వల్ల బీఆర్ఎస్కు మరింత ఓటు శాతం తగ్గే అవకాశం ఉందని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ అంశాన్ని ఎలా చూడాలి మహేందర్? ఖచ్చితంగా ఏదైతే లిక్కర్ స్కామ్లని, కాళేశ్వరం అని మొత్తం బీఆర్ఎస్ పార్టీ పైన కాంగ్రెస్ పార్టీ అధికారం లేనప్పుడు ఏ అంశాలైతే వాళ్ళు గతంలో విమర్శించారో ఆ విమర్శలన్నీ నిజమయ్యేలా కాళేశ్వరంలో కుంగుపాటు నుంచి కార్ నివేదిక ఇచ్చే వరకు అంత వాస్తవమే. కవిత అరెస్ట్ కేసు కూడా సంబంధం లేదన్నట్టుగా వీళ్ళు తప్పుకొచ్చినా కవిత అరెస్ట్ కూడా కావడం, ఇక పార్టీలో ఇంకా అన్ని లొసుగులు కాంగ్రెస్ పార్టీకి చెప్పినటువంటి లొసుగులు అన్ని కూడా ఒక్కొక్కటిగా బయటపడడం, మరి ఇప్పుడు ఆ పార్టీలో ఉంటే తమ భవిష్యత్తు అంధకారమే, రాజకీయ భవిష్యత్తు అంధకారమని భావించిన నేతలంతా కూడా ఒక్కొక్కరుగా బయటికి రావడం, ఇన్నాళ్ళు జరగడం ఒక వంతు, ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ నోటిఫికేషన్ తర్వాత కవిత అరెస్టు తర్వాత రావడం అనేది పెద్ద ట్విస్ట్గానే భావించవచ్చు. ఇటు కవిత అరెస్టు తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఇంతవరకు కూడా మాజీ ముఖ్యమంత్రి ఒకవైపు ఇంతవరకు స్పందించలేదు. కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీ పయనమయ్యారు. అక్కడే ఉండి కవితకు మద్దతుగా ఉండేదానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఓవైపు ఎంపీ ఎలక్షన్ షెడ్యూల్ కూడా ఎలక్షన్ చీఫ్ చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇక తమను ఎవరు పట్టించుకోవడం లేదని ఒక వాదన, ఇక ఈ పార్టీలో ఉంటే కవితని అరెస్ట్ అయింది, ఇక పార్టీకి మనుగడనే లేదు అని భావన రెండవ వాదన. సో ఈ రకంగా మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీని వీడి ఇటు కాంగ్రెస్, బీజేపీ వైపు అయితే నేతలు అడుగు చూసే పరిస్థితి. ఇప్పటికే ఆరూరు రమేష్ వరంగల్ ఇచ్చిన ఆరూరు రమేష్ బీజేపీలో కండువా కప్పుతున్నారు. ఇప్పుడు ఎంపీ రంజిత్ రెడ్డి, దానం నాగేందర్ ఇటు కాంగ్రెస్ లోకి నుంచి రావడం జరిగింది. సో ఇంకా చూడాలి ఇంకా ఎంతమంది మరి ఇదే దారి పట్టారు. మరి ఇప్పటికి వాళ్ళకి అడ్డుకట్ట వేసేదానికి ఎవరు ప్రయత్నాలు చేస్తున్నారు, బుద్ధిగింపు చేయడానికి కూడా కనీసం వర్కింగ్ ప్రెసిడెంట్ లేడు. ఇక ముఖ్య నేతలంతా కూడా ఇప్పటికే ఢిల్లీ వైపే వాళ్ళ చూపు అంతా ఉంది, కవిత వైపే వాళ్ళ చూపు ఉంది. కవితను ఎలా బయటపడేయాలి అన్నది కానీ పార్టీని పట్టించుకోరు అనేటువంటి ఆలోచనలో వాళ్ళు లేరు అనేటట్టుగా కూడా కొంతమంది లోపల చెప్పుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్.